లాస్ట్ క్లాస్లో మనము నైట్రోజన్ సైకిల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ సైకిల్ ఏంటంటే కార్బన్ సైకిల్. ఇది కార్బన్ సైకిల్. కార్బన్ అనేది సింగిల్గా అయినా ఉంటుంది, లేదా వేరే అంటే ఆక్సిజన్తో అయినా కలవడము, అట్లా వేరే మాలిక్యూల్స్తో అయినా కలిసి కాంప్లెక్స్గా కూడా తయారవుతూ ఉంటుంది కార్బన్ అనేది. ఓకేనా. ఈ కార్బన్ మెయిన్గా CO2 అంటే ఆక్సిజన్ కలిపి CO2 ఫామ్లోకి వెళ్ళి మెయిన్గా ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ కోసము, అలాగే CO2 కదా, CO2 బ్రేక్ అయిపోయి పక్కకి వెళ్ళి 2 డివైడ్ అయిపోయేసి ఆక్సిజన్ రెస్పిరేషన్లో అనిమల్స్కి రెస్పిరేషన్లో యూజ్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది. అది ఆ ప్రాసెస్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే, ఎక్కడికి సైకిల్ అంటేనే ఏంది, ఒక చోటకి వెళ్ళి మళ్ళీ ఫామ్ అవ్వడం అంతే కదా. ఏదో ఒకటి కావచ్చు, అది సాయిల్లోకో అనిమల్స్లోకో లేదా ప్లాంట్స్లోకో ఎట్లయినా సరే మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి రావడం, ఇలా సైక్లింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్న దాని గురించి చూద్దాం ప్రజెంట్ క్లాస్లో మనము. చూడండి, కార్బన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీస్ ఆఫ్ బోత్ ప్లాంట్ అండ్ అనిమల్స్. ఓకేనా. కార్బన్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అంటే ఈ కార్బన్ అనేది బిల్డింగ్ బ్లాక్స్. ఓకేనా. సితో కలిసిన మాలిక్యూల్స్ బాడీకి బిల్డింగ్ లాగా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్లో కావచ్చు, అనిమల్స్లో కావచ్చు. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ మజిల్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. ఓకేనా. కార్బన్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే, కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ ఉంది, ప్రోటీన్స్లోనూ కార్బన్ ఉంటుందంట, ఫ్యాట్స్లోనూ ఉంటుంది, న్యూక్లిక్ యాసిడ్లో కూడా ఈ కార్బన్ అనే కాంబినేషన్లో ఉంటుందన్నమాట. కార్బన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. మీకు తెలిసిండేదే, కార్బన్ అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఫామ్లో మనకి దొరుకుతూ ఉంటుంది. దిస్ ఎంటర్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఓకేనా. ఇది అనిమల్స్ రెస్పిరేషన్లో అట్మాస్ఫియర్ లేకపోతే ప్లాంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఇట్ ఆల్సో ఎంటర్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద డెకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్. ఓకేనా. ఆర్గానిక్ ఏవైనా చనిపోయిండేటివి, కుళ్ళుతూ ఉండేటివి, అవి విచ్ఛిన్నం జరుగుతూ ఉంటాయి కదా, డెకే అవుతూ ఉంటాయి కదా. ఆ డెకేయింగ్ ప్రాసెస్లో కార్బన్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ రిలీజ్ అయిన కార్బన్ అనేది అట్మాస్ఫియర్లోకి వెళ్తూ ఉంటుంది. అది O2తో కూడా బైండ్ అయ్యేసి అది ప్లాంట్స్కి ఫోటోసింథసిస్ కోసం యూజ్ చేసేసుకుంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, బర్నింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్స్ అండ్ బర్నింగ్ ఆఫ్ ఫారెస్ట్ వుడ్ ఆల్సో యాడ్ కార్బన్ డైఆక్సైడ్ టు ద అట్మాస్ఫియర్. ఎక్కడైతే మండుతూ ఉంటాయో, బర్న్ ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడుండే ఆ పొగలో, ఓకేనా, మెయిన్గా కార్బన్ ఉంటుంది. ఆ కార్బన్ కూడా ఆ ఇండస్ట్రియల్స్ బర్నింగ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఫ్యూయల్ బర్నింగ్ జరుగుతూ ఉంటుంది కదా. ఫారెస్ట్ వుడ్ ఆల్సో బర్న్ అవుతూ ఉంటుంది కదా. ఫారెస్ట్కు అగ్గి కూడా పెడుతూ ఉంటారు కదా, లేదా మనము స్టిక్స్ తీసుకెళ్ళి వంటకు అట్లా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇండస్ట్రియల్గా కానీ ఏదో ఒక విధంగా బర్న్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి ఆ గ్యాసెస్లో ఎక్కువగా కార్బన్ కూడా ఉంటుంది. ఓకేనా. ఈ కార్బన్ డైఆక్సైడ్ లాగా అట్మాస్ఫియర్లో ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ 0.03 to 0.04% సీన్ ఇన్ అట్మాస్ఫియర్. ఓకేనా. ఇన్ని చోట్ల ఇంత ఉన్నా కూడా కానీ ఎంతో అట్మాస్ఫియర్లోకి వెళ్తూ ఉంటుంది CO2, కానీ అంత ఉండదు. ఎందుకు, కొంత యూజ్ చేసుకుంటూ ఉంటాయి ప్లాంట్స్, ఇంకా వేరే యాక్టివిటీస్కి యూజ్ అవుతుంది కార్బన్. మిగిలిండేది ఎంత ఉంటుంది అట్మాస్ఫియర్లో? 0.03 to 0.04% మాత్రమే ఉంటుంది. ఓకేనా. కింద మీకు ఒక సైకిల్ చూపిస్తున్నా చూడండి. కింద ఆర్గానిక్ కార్బన్ చూడండి. డెకేయింగ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఆర్గానిక్ కార్బన్ అనేది వస్తుంది బయటికి. అప్పుడు రైట్ సైడు లెఫ్ట్ సైడు ఐరో మార్క్స్ చూడండి. ఫోటోసింథసిస్కి ఆ కార్బన్ అనేది CO2 ఫామ్లో యూజ్ అవుతుంది. అలాగే రెస్పిరేషన్కి ఆ CO2లో O2ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా. మళ్ళీ ఏమవుతుంది, ఈ రెస్పిరేషన్లో రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది.
అట్మాస్ఫియర్లోకి అలా వెళ్తుంది. మళ్ళీ అట్మాస్ఫియర్ నుంచి ఫోటోసింథసిస్కి యూజ్ చేసుకుంటుంది. ఆ ఫోటోసింథసిస్ ప్లాంట్స్లో జరుగుతాయి కదా, మళ్ళీ ఆ ప్లాంట్స్ ఎప్పుడైనా డెకే అయ్యి మళ్ళీ ఆ సాయిల్ మీద పడినాయనుకో, ఆ సాయిల్కి మళ్ళీ కార్బన్ వచ్చి చేరుతుంది. ఆ కార్బన్ మళ్ళీ సాయిల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఆ కార్బన్ మళ్ళీ ఏదో ఒక ఫామ్లో అక్కడ అనిమల్స్ ఏదో ఒకటి డెకే జరిగిన దానివల్ల మళ్ళీ ఇట్లా యూజ్ చేసుకుంటూనే ఉంటుందన్నమాట. ఇది సైకిల్ ఆఫ్ కార్బన్. చూడండి, స్టెప్స్ ఇన్ కార్బన్ సైకిల్. స్టెప్స్ ఇన్ కార్బన్ సైకిల్ 1 by 1 డీటెయిల్గా చూడండి అన్న. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ద కార్బన్ సైకిల్ ఈజ్ బేసికలీ ఏ 2 స్టెప్స్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. ఓకేనా, ఈ కార్బన్ సైకిల్ ఉంది కదా, ఇది మెయిన్ 2 స్టెప్స్ ఉంటాయి. ఇది మెటబాలిక్ యాక్టివిటీస్కి ఇంకా కొన్ని ఏదైనా సరే యూస్ చేసుకుంటూ ఉంటాయి కదా, ఆ 2 స్టెప్స్ ఏంటివి అంటే రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్. గ్రీన్ ప్లాంట్స్ అండర్గో బోత్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. ఈ మొక్కల్లో కూడా ప్లాంట్స్లో కూడా ఇలా 2 టైప్స్ ఉంటాయి, సింథసిస్ అండ్ అదే ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, రెస్పిరేషన్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఫోటోసింథసిస్కి యూజ్ చేసుకుంటూ ఉంటాయి అని అర్థం. రెస్పిరేషన్ చేసుకుంటాయా అంటే చేసుకుంటాయి కదా, లీవ్స్లో ఉంటుంది కదా చిన్న రంధ్రంలాగా బీన్ షేప్లో, అక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ని లాక్కుంటాయి లోపలికి. డ్యూరింగ్ ద రెస్పిరేషన్ ద ప్లాంట్స్ టర్న్ ద కార్బోహైడ్రేట్స్ బ్యాక్ ఇంటూ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజింగ్ ద ఎనర్జీ దట్ వాజ్ యూజ్డ్ టు బిల్డ్ ద కార్బన్ డైఆక్సైడ్. అంటే ఈ ఈ ఫోటోసింథసిస్ అప్పుడు డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఏమవుతుంది అంటే ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయి, సన్లైట్ నుంచి ఎనర్జీని తీసుకొని, అలాగే లీవ్స్లో ఏముంటుంది, క్లోరోఫిల్ ఉంటుంది కదా, క్లోరోఫిల్ అలాగే అట్మాస్ఫియర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని ఈ మూడింటిని తీసుకొని ఏం చేసుకుంటుంది, కార్బోహైడ్రేట్స్గా ఫామ్ చేసుకుంటుంది. అంతే కదా, కార్బోహైడ్రేట్స్గా ఫామ్ చేసేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్, అనిమల్స్ ఆల్సో అండర్గో ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. when humans and animals, plants, the carbohydrate are converted back into water and carbon dioxide, both of which are exhaled. The energy released during respiration is used to make adenine trypsin, which is necessary for human and animal cells to functions. అంటే చూడండి మా, ఎప్పుడైనా రెస్పిరేషన్లో అనిమల్స్ రెస్పిరేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది, అనిమల్స్ రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఆక్సిడేషన్ జరిగి అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. ఎనర్జీతో పాటు CO2 కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది అని అర్థం. కార్బన్ ఈజ్ సైకిల్ ఫ్రమ్ గ్రీన్ ప్లాంట్స్ టు ద అట్మాస్ఫియర్ అండ్ బ్యాక్ ఇంటూ ద ప్లాంట్స్. ఈ కార్బన్ చూడండి, ఈ కార్బన్ సైకిల్లో గ్రీన్ ప్లాంట్స్ నుంచి మళ్ళీ అట్మాస్ఫియర్ నుంచి మళ్ళీ గ్రీన్ ప్లాంట్స్లోకి వెళ్తూ ఉంటుంది. అట్మాస్ఫియర్లోకి ఎలా వెళ్తుంది, బర్నింగ్స్ అవ్వడం వల్ల, ఇంకా మనం అనిమల్స్ రెస్పిరేషన్ చెందడం వల్ల అట్మాస్ఫియర్లో ఉంటుంది. అట్మాస్ఫియర్లో ఉండే ఆ CO2 ప్లాంట్స్ ఫోటోసింథసిస్ కోసం యూజ్ చేసుకుంటాయి. మళ్ళీ ప్లాంట్స్ అవి చనిపోయినప్పుడు కానీ ఏదో ఒక విధంగా మళ్ళీ అట్మాస్ఫియర్లకు వెళ్తూ ఉంటాయి, లైక్ అన్నమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకేనా, కార్బన్ ఈజ్ cycle from green plants to atmosphere and back to the plants. Okay na, next చూడండి, next one, release of carbon dioxide when the organisms ఓకేనా చూడండి, రిలీజ్ ద కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎలా రిలీజ్ అవుతుంది అనేది. రిలీజ్ ద కార్బన్ డైఆక్సైడ్ చూడండి, when the organisms die they are broken down by decomposers. Here
they use oxygen and release the carbon back into the atmosphere as carbon dioxide. ఓకేనా. ఎప్పుడైనా సరే అనిమల్స్ చనిపోతాయి కదా, అనిమల్ బాడీలో కూడా కార్బన్ ఉంటుంది. నేను ఇందాక చెప్పిన ఎక్కడెక్కడ ఉంటుంది అనేసి, కార్బోహైడ్రేట్స్లో ఉంటుంది, ప్రోటీన్స్లో ఉంటుంది, అలాగే ఫ్యాట్స్, న్యూక్లిక్ యాసిడ్స్లో కూడా బాడీలో, అనిమల్ బాడీలో కూడా ఉంటుంది అని చెప్పా. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, అనిమల్స్, ఏ అనిమల్ అయినా సరే చనిపోతే కదా డీకంపోజర్స్ ఏం చేస్తాయి, బ్రేక్ చేస్తాయి కదా, డీకంపోజర్స్ బ్రేక్ చేస్తాయి కదా, అంటే వాటిని విచ్ఛిన్నం కుళ్ళేటట్లు చేస్తాయి కదా. అప్పుడు ఏమవుతుంది, హియర్ దే యూజ్ ఆక్సిజన్ అండ్ రిలీజ్ ద కార్బన్ బ్యాక్. ఓకేనా. కార్బన్ని మళ్ళీ బ్యాక్ అంటే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకోదు, అప్పుడు కార్బన్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఆ రిలీజ్ అయిన కార్బన్ ఏమవుతుంది, బయటికి అంటే అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతూ వస్తుంది. ఓకేనా. ఇఫ్ ద కార్బన్ సైకిల్ ఫెయిల్స్ టు ఫంక్షన్ ప్రాపర్లీ, లైఫ్ యాజ్ వై నో ఇట్ విల్ బి చేంజ్డ్ డ్రాస్టికలీ. అంటే చిన్న ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇవి ఒక్కొక్కసారి ఇలా ఈ కార్బన్ సైకిల్ కన్నా సరిగ్గా జరగకపోయిందనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే అందరి లైఫ్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అంటే ఎన్విరాన్మెంటల్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేసి చూడండి. ఫస్ట్ పాయింట్, కంటిన్యూడ్ every day millions of tons of carbon dioxide is released into the atmosphere every day. This greenhouse gas in the atmosphere absorb informed light and get heated up. This phenomena commonly referred to as global warming. ఎలాంటి ఇవి చేస్తుంది అంటే, డైలీ రోజు చాలా మిలియన్ టన్స్ CO2 కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి చేరుతుంది కదా. ఆవిడేమవుతుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అది ఏమవుతుంది, హీట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అట్మాస్ఫియర్ చాలా టెంపరేచర్ ఎక్కువైపోయేసి కార్బన్ వేడిగా ఉంటుంది, అది కాక మండడం వల్ల వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ అనేది ఎక్కువగా అయిపోతుంది. దాన్ని ఏమంటారు, గ్లోబల్ వార్మింగ్ అంటారు. జనరల్గా ప్లాంట్స్ ఉంటాయి కదా, ఈ ప్లాంట్స్ బాగా ఎక్కువగా పెంచినామనుకో ఆ హాట్నెస్ను తగ్గిస్తాయి. ఎందుకు తగ్గిస్తాయి అంటే ఆ కార్బన్ CO2 ఫామ్లో అవి తీసుకుంటాయి కదా. కార్బన్ తగ్గితే ఆటోమేటిక్గా టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం చేయాలి అంటే డిఫారెస్టేషన్ అనేది జరగకుండా చూసుకోవాలి. డిఫారెస్టేషన్ జరిగిందనుకో CO2 అనేది అట్లాగే ఉండిపోతుంది కదా. ప్లాంట్స్ తీసుకోవు కదా CO2ని. తీసుకోకపోతే ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా హీట్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏవైనా సరే అగ్రికల్చర్స్ కావచ్చు, ఏదన్నా దానికి కావచ్చు, ఇంకా కొన్ని హౌసింగ్ బిల్డింగ్కి, ఫ్యాక్టరీస్లో ఇలా ఎక్కువగా పర్పస్ యూజ్ చేసుకోవడం కోసము ప్లాంట్స్ని డిఫారెస్టేషన్ అంటే నరుకుతున్నారనమాట. అప్పుడు ఏమవుతాయి, మనకే ప్రాబ్లం వస్తుంది, టెంపరేచర్ ఎక్కువైపోయి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా. అట్మాస్ఫియర్లో CO2 ఎక్కువగా ఉంటే కదా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా CO2 ఎక్కువగా ఉండడానికి కార్బన్ ఎక్కువగా ఉండడానికి మెయిన్ ఏంటి రీజన్ అంటే ఇవే అనమాట. మెయిన్లీ డిఫారెస్టేషన్. మెయిన్గా ఏంటి అంటే డిఫారెస్టేషన్. ఇంపాక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ CO2 ఆన్ అదర్ సిస్టమ్స్. చూడండి, continuous emission of carbon dioxide to the atmosphere will affect climate and ocean chemistry, subsequently influencing both marine and terrestrial ecosystem. అంటే చూడండి అన్న, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మెయిన్గా ఈ కార్బన్ ఎక్కువగా ఎన్విరాన్మెంట్లో ఉన్నిందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్లో క్లైమేట్ చేంజెస్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈ ఓషియన్లో కూడా కెమికల్ నేచర్ అనేది ఎక్కువగా కార్బన్ ఎక్కువగా వాటర్లో ఉండిందనుకో, అప్పుడు కూడా ఓషియన్లో చాలా చేంజెస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా. అలాగే ఒకవేళ ఎర్త్ మీద కూడా ఈ కార్బన్ అనేది ఎక్కువ ఉండిందనుకో, కార్బన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఆ ఫారెస్టేషన్ చేస్తే కనుక ఆ ప్లాంట్లో ఉండే కార్బన్ అంతా సాయిల్కే కదా వెళ్తుంది. అలా ఎక్కువ ఉంటే కనుక చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట.
The warming effect on increasing CO2 and other greenhouse gases imping on agriculture, natural system and a host of environmental variables. Increasing CO2 in the atmosphere also directly translates to increasing acidity of the oceans. ఓకేనా, ఇలా ఎక్కువగా CO2 లేదా CO కార్బన్ మోనాక్సైడ్ ఇవి ఏమవుతుందంటే అగ్రికల్చర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఇవి ఎక్కువ అయిపోతే కనుక అట్మాస్ఫియర్లో. ఓకేనా, అలాగే ఓషన్లో కనుక ఈ CO2 లేదా CO ఎక్కువ ఉన్నదనుకో ఇక్కడ కొంచెము వేరే నేచర్లోకి వెళ్ళిపోతుంది. అదే ఏంటి అంటే యాసిడిటీ నేచర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ టు ఫార్మ్ కార్బనిక్ యాసిడ్ విచ్ ఈజ్ corrosive to the shell and skeletal material of many marine organisms. అంటే చూడండి, CO2 అనేది వాటర్లో డిజాల్వ్ అయిపోయేసి కార్బోనిక్ యాసిడ్స్గా ఉంటుందన్నమాట. ఇదేమవుతుంది, ఇది వాటర్ ఆక్వాటిక్ అనిమల్స్కి కొంచెం యూజ్ అవుతుంది. అది కూడా ఎక్కడ అంటే మొలస్కన్ షెల్స్, అలాగే స్కెలిటన్స్. ఈ స్కెలిటన్స్లో కూడా కార్బన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇవి ఏమవుతాయి, బ్రేక్ అవ్వడం వల్ల కూడా బ్రేక్ అయితే ఆ షెల్స్లో స్కెలిటన్స్లో ఉండేటటువంటి CO లేదా CO2 కార్బన్ అది ఏమవుతుంది, మళ్ళీ వాటర్లోకి వచ్చి పడుతుంది. ఆ వాటర్లో ఎక్కువగా మళ్ళీ అసిడిటీ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా అక్కడ ఉండే అనిమల్స్కి, అక్కడ ఉండే ఆక్వాటిక్ ప్లాంట్స్కి కూడా కొంచెం ప్రాబ్లంగా అయిపోతూ వస్తుందన్నమాట. ఓకేనా, చూడండి, ఇప్పుడు చూడండి అన్న, మనం ఏం చెప్పుకున్నాము దేనికి సంబంధించి, కార్బన్ సైకిల్కి సంబంధించి మెయిన్ ఏంటి, కార్బన్ అనేది. ఈ కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ బీయింగ్స్కి అండ్ అనిమల్స్కి అండ్ ప్లాంట్స్కి ఆల్సో. ఇంకా చూడండి, CO2 ఇంకా ఎట్లా వస్తుంది అట్మాస్ఫియర్లోకి అంటే ఏవైనా సరే ఆర్గానిజమ్స్ డెకేయింగ్ అవ్వడం వల్ల, బర్నింగ్స్ చేయడం వల్ల, డిఫారెస్టేషన్ అంటే కట్టెలు మండించడం వల్ల వల్ల కూడా CO2 అనేది వెళ్తూ వస్తుందన్నమాట. అలాగే ఈ CO2 మెయిన్గా దేనికి యూజ్ అవుతాయి అంటే ఏవైనా సరే శ్వాసక్రియకు అంటే రెస్పిరేషన్కు అండ్ ఫోటోసింథసిస్కి. ఓకేనా, ఇవి మెయిన్గా యూజ్ అవుతూ ఉంటాయి. మెయిన్గా ప్లాంట్స్ ఫోటోసింథసిస్కి సన్లైట్ని యూజ్ చేసుకుంటాయి. క్లోరోఫిల్, అలాగే కార్బన్ డైఆక్సైడ్, వాటరు ఇవన్నీ యూజ్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ని ప్రిపేర్ చేసుకుంటాయి కదా. అవి వాటి ఎనర్జీ కోసం అనేసి కార్బోహైడ్రేట్స్ని ఉత్పత్తి చేసుకుంటాయి అన్నమాట. అలాగే చూడండి అన్న, ఇంకా మనము రెస్పిరేషన్ చేస్తూ ఉంటాం కదా. ఆ రెస్పిరేషన్లో ఆక్సిడేషన్ జరిగి కొంచెం ఎనర్జీతో పాటు CO2 కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇంకా ఎన్విరాన్మెంట్లో కార్బన్ అనేది CO2 ఫామ్లో, అలాగే CO ఫామ్లో వీటిల్లో ఉంటుందన్నమాట. అలాగే ప్లాంట్స్ కానీ, అనిమల్స్ కానీ, ప్రోటిస్టా అనిమల్స్ కానీ, ఇంకేవైనా సరే ఇవి వాటర్లో కన్నా ఉన్నాయనుకో, ఉంటే పర్లేదు, అవి చనిపోయినాయనుకో వాటిలో ఉండే కార్బన్ అంతా వాటర్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వాటర్ అసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా, అలాగే చూడండి, అలాగే ఎక్కువగా CO2 అట్మాస్ఫియర్లోకి వెళ్ళిందనుకో, CO2 అట్మాస్ఫియర్లోకి వెళ్తే కన్నా అట్మాస్ఫియర్లో చేంజెస్ వచ్చేస్తాయి. అట్మాస్ఫియర్లో కూడా క్లైమేట్ చేంజెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా, CO2 వాటర్లో డిజాల్వ్ అయిపోయేసి కార్బోనిక్ యాసిడ్స్గా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ఈ కార్బన్ మొలస్కన్ అనిమల్ షెల్స్లోను, స్కెలిటన్స్లోను కార్బన్ ఉంటుంది కదా. ఈ కార్బన్ వాటికి యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ అది చనిపోయిన అనుకో, డెడ్ అయినాయనుకో, అప్పుడు ఏమవుతుందా, షెల్స్లో ఉండేది అలాగే స్కెలిటన్స్లో ఉండేటివి ఏమవుతాయి, మళ్ళీ వాటర్లోకి వచ్చి వాటర్ యొక్క క్వాలిటీని కానీ, వాటర్లో ఉండే థింగ్స్ని కానీ కొంచెం చేంజ్ చేసేసి అక్కడ ఉండే అనిమల్స్కి ప్రాబ్లమాటిక్గా అయిపోతుంది అనమాట ఆ వాటర్ అనేది. ఓకేనా, అలాంటి ప్రాబ్లం కూడా వస్తుందన్నమాట. ఈ కార్బన్ అనేది
ఒక క్వాంటిటీ వరకు ఉంటే పర్లేదు, ఎక్కువైపోయిందనుకో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఇది ఏంటిది కార్బన్ సైకిల్. ఓకేనా, మనం నైట్రోజన్ సైకిల్ తెలుసుకున్నాము. అలాగే అది కూడా కార్బన్ సైకిల్ కూడా ఇందాక అయిందనమాట. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన క్వశ్చన్, ఏ టాపిక్ అంటే మెయిన్ టాపిక్ ఏంటి అంటే దీనికి న్యూట్రియంట్ సైకిల్స్ ఆర్ బయోజియో సైకిల్స్. ఓకేనా, దీనికి సంబంధించినవి. అలాగే చూడండి అన్న, ఇంకొక సైకిల్ ఉంది ఈ న్యూట్రియంట్ సైకిల్స్కి సంబంధించి. అప్పుడు ఈ న్యూట్రియంట్ సైకిల్స్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది, అది కూడా అయిపోతుంది చూడండి అన్న. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సైకిల్ ఏంటి అంటే ఫాస్ఫరస్ సైకిల్. Phosphorus is one of the important and necessary constituents of protoplasm. It is an essential constituent of nucleic acids for phospholipids of protoplasm. The great reservoir of phosphor is not air but the rock deposits of past geological gases of the source for the phosphorus. These geological rocks are gradually eroding, releasing phosphates to the ecosystem. These phosphates are transferred to consumers and deconsumers as organic phosphates. Further, they are made available for recycling of phosphates. Most of the phosphates are washed out into the sea. ఓకేనా, అంటే చూడండి అన్న, ఇక్కడ ఫాస్ఫరస్ సైకిల్ గురించి మనకి ఈ ఫాస్ఫరస్ సైకిల్ ఎక్కడ ఉంటుంది ఫాస్ఫరస్ అనేది అదనమాట. ఈ అనిమల్స్ కరెక్ట్గా అనిమల్స్కి సంబంధించి ఆ బాడీకి సంబంధించి వాటి స్ట్రక్చర్కి సంబంధించి ఫాస్ఫరస్ అనేది ఒక మెయిన్ అనమాట. అది న్యూక్లిక్ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, అలాగే ఫాస్ఫోలిపిడ్స్ ఇవన్నీ ఫామ్ అవ్వాలంటే మెయిన్గా ఫాస్ఫరస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఫాస్ఫరస్ ఎర్త్ పైన పెద్దగా లేదనమాట. ఇవేమయ్యాయి అంటే ఒక రాక్స్ లాగా ఫామ్ అయిపోయినాయంట. ఓకేనా, ఈ ఫాస్ఫరస్ ఎయిర్ లాగా అది ట్రాన్స్పోర్ట్ అయిపోయేసి ఒక చోటకే చేరిపోయేసి అది ఒక రాక్ లాగా ఫామ్ అయిపోతూ ఉందంట అది. అలాగే ఓషియన్ డీప్లో కూడా ఈ ఫాస్ఫరస్కు సంబంధించినటువంటి రాక్స్ కూడా ఉన్నాయంట ఓషన్లో కూడా. అలాగే చూడండి, వీటిని ఏం చేస్తాయి అంటే ఆర్గానిక్ ఫాస్ఫేట్లో ఈ డీకంపోజర్స్ ఉంటాయి కదా, వీటిని ఈ ఆర్గానిక్ ఫాస్ఫేట్స్గా ఇవి బ్రేక్ చేసి ఫాస్ఫేట్స్ మళ్ళీ ఇలా సైకిల్లోకి పంపిస్తుందంట. ఎక్కువ పర్సంటేజ్లో ఫాస్ఫేట్లో ఓషియన్ ఉంటుంది కదా, షాలో దగ్గర తక్కువ లోతు ఉండే దగ్గరకు వచ్చి చేరుతూ ఉంటాయంట. అలాగే రెయిన్ పడినప్పుడు ఏం జరుగుతుంది అంటే కొంతవరకు తిరిగి కొంతవరకు ఏం చేస్తే లోపల నుంచి ఇట్లా బయటకు కూడా కొట్టుకొని వస్తూ ఉంటాయి ఫాస్ఫరస్ అనేది. చాలా ఫాస్ఫరస్ ఎక్కడుంటుంది అంటే ఓషియన్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేటటువంటి లోపల డీప్ వాటర్లో ఎక్కువగా అది అలాగే రాక్స్ లాగా ఫామ్ అయిపోయేసి కిందన అలా ఉందంట. చూడండి, మీకు ఇక్కడ ఒక సైకిల్ చూడండి, సైకిల్ ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫాస్ఫేట్స్, ఇక్కడ చూడండి ఫాస్ఫేట్ రాక్స్. ఈ ఫాస్ఫేట్ రాక్స్ ఏమైనాయి, ఈ వేవ్స్ అన్నీ ఆ ఫాస్ఫేట్ రాక్స్ మీద పడినప్పుడు ఏమైనాయి, కొంచెం మెల్ట్ అయిన ఫాస్ఫేట్స్ అనేటివి వచ్చాయి. ఈ మెల్ట్ అయిన ఫాస్ఫేట్స్ ఈ మెల్ట్ అయిన ఫాస్ఫేట్స్ ఏం చేస్తున్నాయి, ఇవి చూడండి పాస్పో బ్యాక్టీరియా, అలాగే బ్యాక్టీరియా, కొన్ని యానిమల్స్, పాస్పో బ్యాక్టీరియా, ప్లాంట్స్, ఇవి ఓషియన్లో ఉండేటటువంటి బర్డ్స్, ఫిషెస్, ఓషియన్లో ఉండేటటువంటి బర్డ్స్, ఫిషెస్,
అవి యూజ్ చేసుకుంటాయి. అలాగే ఇక్కడ ఉండే ఈ ఓషన్లో ఉండేటి ప్లాంట్స్ యూజ్ చేసుకుంటాయి. ప్లాంట్స్లో ఉండే కార్బన్ ఫోటోప్లాజంతో పాటు అలాగే ఇవి చూడండి కింద వైపున ఓషన్లో ఎలా ఉంటుంది, ఓషన్లో కిందకి వెళ్ళిపోయేసి ఇక్కడ చూడండి సెకండరీ కార్నివోరస్. ఓకే, ఓషన్లోకి కింద చూడండి షాలో మెరైన్ సెడిమెంట్స్ అంటే కిందకి వెళ్ళిపోయేసి రాక్స్ లాగా ఉండిపోతాయి. ఆ రాక్స్ లాగా ఉండేటివి ఏం చేస్తాయి, ఆ వాటర్ దాని మీద పడినప్పుడు కొంచెం మెల్ట్ అవుతాయి కదా, అవి ఓషన్లో బర్డ్స్ ఫిషెస్ తీసుకుంటాయి. బర్డ్స్ ఫిషెస్ ఒకవేళ చనిపోతే అవి మళ్ళీ సాయిల్లోకి వస్తాయి కదా, ఆ సాయిల్లో ప్లాంట్స్ అనేటివి గ్రోత్ అవుతాయి కదా, ఆ ప్లాంట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ ఈ ప్లాంట్స్ చనిపోయినప్పుడు బ్యాక్టీరియా ఏం చేస్తుంది, డీకంపోజ్ చేసి మళ్ళీ సాయిల్కి ఇస్తుంది. అలాగే ఈ ప్లాంట్స్ని కొన్ని అనిమల్స్ తింటూ ఉంటాయి కదా, ఆ అనిమల్స్లో ఉండేటటువంటి కార్బను, ఈ ప్లాంట్స్లో ఉండే కార్బన్ అనిమల్స్లోకి వెళ్తుంది. ఆ అనిమల్స్ ఎక్స్క్రిషన్ వల్ల కానీ ఎక్స్క్రిషన్ వల్ల కానీ సాయిల్లోకి చేరుతూ ఉంటుంది. అలాగే బోన్స్లోకి కూడా వెళ్ళిపోతుంది ఈ ఫాస్ఫరస్ అనేది. ఓకేనా, మళ్ళీ చనిపోయినప్పుడు మళ్ళీ సాయిల్లోకి చేరి ఎప్పుడైనా వర్షాలు ఫ్లడ్స్ అలా వచ్చినప్పుడు మళ్ళీ ఓషన్లోకి వెళ్ళిపోయేసి అక్కడ కరిగిపోతూ ఉంటుంది అనమాట, అక్కడ కలిసిపోతుంది దాంతోపాటుగా. ఓకేనా, ఇవన్నీ న్యూట్రియంట్ సైకిల్స్. న్యూట్రియంట్ సైకిల్లో నైట్రోజన్ కార్బన్ ఫాస్ఫరస్, నైట్రోజన్ కార్బన్ ఫాస్ఫరస్కి సంబంధించినవి అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ న్యూట్రియంట్ సైకిల్లో నెంబర్ ఆఫ్ కెమికల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద environment both on the land at the bottom water of lakes, rivers and seas. The plants present in the terrestrial environment collect these chemicals as nutrients through their root stem from the soil, and the nutrient present at the bottom of lakes and other water bodies are made available to phytoplankton and other algae by the mixing up of water through water current and eddies. These nutrients are added to the soil or to water bodies from the dead bodies of organisms that are living in the two types of environment. Through the nutrients are chemicals like nitrogen, carbon and phosphorus are available in nature in the large quantities. Deficiency occur as they are utilized by the phototrophic plants. So these chemicals are replenished by the decomposition of dead organisms. So this destructive part of biological cycle is an important as the constructive part to continue the life on earth. In the process of decomposition, the organic matter is first converted into suitable for and then into inorganic form. Later this organic form must be transformed into compounds that can be absorbed by plants. This process is carried on in nature by microorganisms. Since most plants obtain nitrogen in the form of nitrates, ammonia and ammonia salts result in the decomposition of proteins are oxidized to form first nutrient and then a nitrate. This conversion process is called nitrification, is through by the autotrophic bacteria. In the terrestrial environment, decomposition of organic matter takes place on and in the soil. Material of dead organisms is carried to deeper layer in particular form by organisms, rainwater and by percolation of the water. Hence decomposition takes place at subsurface layers. In the aquatic environment, dead organisms sink into the bottom. These at the bottom decomposition takes place by microorganisms.
The phosphate and nitrate that are released at deeper regions of the water are brought upward by a vertical current and made available to plants. Thus materials that form the bodies of plants and animals as they grow again returns to the environment as and when they die. Later they are decomposed and converted substance. They study to geographical distribution of material used by plants and animals and their cycles is known as biogeochemicals and biogeochemistry. Abundant of nitrogen supply exists in the atmosphere, but photosphere is rare material and only 1/700 of the earth is decomposed of this element. Only source of photophosphorus is from the decomposition of dead organisms.